రాజమండ్రిలో టీడీపీ లిక్కర్ రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై టీడీపీకి చెందిన బర్ల బాబురావు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే లిక్కర్ సిండికేట్ బాగోతాలను బయటపెట్టారు బాబురావు. లిక్కర్ సిండికేట్ ముడుపుల గురించి టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియోలను సైతం విడుదల చేశారు. టీడీపీ నేత బర్ల బాబురావు ఎక్సైజ్ సిఐ ముడుపుల దందా ఆడియోను సైతం బయటపెట్టారు. ఆ ఆడియోలపై బహిరంగ చర్చకు సిద్ధమని బాబురావు చేసిన సవాల్పై స్పందించేందుకు టీడీపీ నేతలు ముఖం చాటేశారు. అలాగే రాజమండ్రిలో పెట్టిన ప్రతి షాపుకి గుడికి బడికి దగ్గరలో 100 మీటర్ల పరిధి దాటి ఉండాలని ఎక్సైజ్ నిబంధనలు ఉన్నా కూడా ప్రతి షాపు దగ్గర 5 లక్షల రూపాయలు లంచాలు తీసుకొని, మళ్ళీ చెప్తున్నాను, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి షాపు దగ్గర 5 లక్షల రూపాయలు లంచాలు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా షాపులు పెట్టించడం నిజం కదా అని అడుగుతా ఉన్నాను. వీటిలన్నిటికీ సమాధానం చెప్పవలసింది ఎమ్మెల్యే. ఎందుకంటే మధ్య రాంబాబు చేసినా, కిలపతి శ్రీనివాస్ చేసినా దాని అధినాయకుడిగా బాధ్యత వహించవలసింది మీరే. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులుగా ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తిగా ఉన్నారు మీరు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 9 గంటల వరకు షాపు తీసే వరకు బ్యాక్ డోర్ వ్యాపారం చేస్తున్నది ఎవడో? ఈ షాపులు కదా. బ్యాక్ డోర్ వ్యాపారం ఈ షాపులు కదా. బెల్ట్ షాపులు పెట్టించి ఒక బాటిల్ చీప్ లిక్కర్ దగ్గర 50 రూపాయలు వసూలు చేస్తుంది వీళ్ళ కదా. బెల్ట్ షాపులు రన్ అవ్వట్లేదా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను పట్టుకున్నాను డైరెక్ట్గా. బెల్ట్ షాప్ నేను పట్టుకున్నాను సార్, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ మీరు కదా. మద్యం షాపులకు ఏ రకంగా లాస్ అవుతుంది? ఎందుకు లాస్ అవుతుంది? ఎమ్మెల్యే మామూలు ఆపు, ఎక్సైజ్ అధికారులు మామూలు ఆపు. నువ్వు నీతిగా వ్యాపారం చేయి, నీ రూపాయి నీకు మిగులుతుంది. నువ్వు అడ్డదారులు దొక్కి అడ్డమైన వాళ్ళకి లంచాలు ఇచ్చి మేము నష్టపోతున్నామని ప్రజలు పేద ప్రజలు సొమ్ము దోచేస్తారా మీరు? బార్లు ఏ నిబంధనలతో ఇచ్చారు? బార్లన్నీ కూడా ఒక చీకటి గదిలో పెట్టి మీ అనునయులకి బార్ లైసెన్సులు ఇప్పించడం నిజం కాదా అని అడుగుతున్నాను. దాని మీద ఒక సిట్ ఎంక్వైరీ చేయించండి, లేకపోతే రిటైర్డ్ జడ్జితో మీరు ఎంక్వైరీ చేయించండి. బార్లన్నీ కూడా ఏ రకంగా వాళ్ళకి అనుమతులు వచ్చినాయో బయటకు వస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేస్తానని వచ్చి ప్రజలకు సేవ చేయడం కాకుండా డబ్బే పరమవధిగా మనం జీవించడం నిజమా అని అడుగుతా ఉన్నాను. అది ఎంతవరకు కరెక్టు? తెలుగుదేశం పార్టీ దీన్ని సపోర్ట్ చేస్తుందా, లేకపోతే మహాత్మా గాంధీ కళలు నిజమవుతాయా? ఈ రెండు సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, డీటెయిల్స్ ఏంటి? టీడీపీ నేతకి సంబంధించి చేస్తున్న లిక్కర్ బాగోతాలు బయట పెట్టారు టీడీపీ నేతలే, డీటెయిల్స్ ఏంటి? శ్రీను, రాజమండ్రిలో జరుగుతున్న లిక్కర్ భాగవతానికి సంబంధించి ముఖ్యంగా సిండికేట్ లిక్కర్ భాగవతం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ సిండికేట్ ఏ రకంగా తయారైంది, ఎన్ని రకాల ఏ విధంగా ముడుపులు చలామణి అవుతున్నాయి, ముఖ్యంగా ఎక్సైజ్ అధికారుల పాత్ర ఏంటి అనే విషయాల గురించి గతంలో బీసీ నేత అదేవిధంగా టీడీపీకి చెందిన బర్ల బాబురావు కొన్ని ఆడియోలు కూడా విడుదల చేయడం జరిగింది. అందులో మధ్య రాంబాబు, రాజమండ్రి టీడీపీ నగర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన ఆడియో మొత్తం బట్టబయలైంది. ఎవరెవరికి ఎంత ఏ విధంగా ముడుపులు చెల్లించాలనే విషయం కూడా అందులో ప్రస్తావనకు వచ్చింది. తర్వాత అదే పార్టీకి చెందిన మరో నాయకుడు కూడా కిలపతి శ్రీనివాస్ ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి, ముఖ్యంగా ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలి, ఇతరత్ర అన్ని అంశాల మీద చర్చించడం, ఈ విషయం కూడా ఈ ముడుపుల భాగవతం రెండో ఆడియో రూపంలో బయటపడింది. మరో ఆడియోలో, మూడో ఆడియోలో ఎక్సైజ్ అధికారి, ఎక్సైజ్ సిబ్బందికి, ఉన్నతాధికారులకు ఎంత ఇవ్వాలనే విషయం మీద కూడా ₹1,00,000 పంపించారు. 1,20,000, ఎమ్మెల్యేలకు అయితే 1,40,000. అదేవిధంగా ఈ ఆడియోలో అయితే అధికారులకు ₹1,20,000 ముడుపులు చెల్లించాలని మద్యం షాప్ దుకాణదారు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులతో మాటలు. ఈ 3 ఆడియోలు రాజమండ్రిలో అయితే తీవ్ర స్థాయిలో కలకలం సృష్టించాయి. రాజమండ్రి రోడ్లకు సంబంధించి 39 మద్యం దుకాణాలకు సంబంధించి ఏర్పడిన ఒక సిండికేట్ను స్థానిక ప్రజాప్రతినిధులు ఏ రకంగా టీడీపీ నేతలు నిర్వహిస్తున్నారన్న విషయాన్ని ఈ 3 ఆడియోలు బట్టబయలు చేశాయి. దీంతో ఒక్కసారిగా రాజమండ్రిలోనే కాదు తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేగింది. ఈ 3 ఆడియోలు విడుదల చేసిన బర్ల బాబురావు టీడీపీకి చెందిన వ్యక్తి. అతనికి కూడా ఒక మద్యం షాప్ ఉంది. ఆ మద్యం షాపు నిర్వాహకుడిగా అతని కుమారుడితో వీళ్ళంతా మాట్లాడే మాటలే ఈ ఆడియో రూపంలో బట్టబయలు కావడం జరిగింది. ఈ జరిగిన సంఘటనకు
సంబంధించి ఇప్పటికీ అతనికి సవాల్ కూడా చేశాడు. ఎందుకంటే ఈ ఆడియోలన్నీ ఫేక్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసినవన్నీ టీడీపీ నేతలు ఆరోపణలు చేయడంతో నేరుగా బర్ల బాబురావు మీడియా ముందుకు వచ్చి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఏఐ ఆడియోలు కాదంటే బహిరంగ చర్చకు సిద్ధమైన టీడీపీ నేతలకైతే సవాల్ చేయడం జరిగింది. అయితే టీడీపీ నేతలు అతనిపై ఆరోపణలు చేసి కోవర్టును నిందించారు తప్ప, అదేవిధంగా అధిష్టానాన్ని కంప్లైంట్ చేస్తానంటున్నారు తప్ప బహిరంగ చర్చకు మాత్రం టీడీపీ నేతలు ఎవరు సిద్ధంగా ఉంటామని ఇంతవరకు ప్రకటించలేదు. మరోవైపు రాజమండ్రిలో స్థానిక ఎమ్మెల్యే ఏ రకంగా ఈ మద్యం ముడుపులకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారనే విషయాన్ని కూడా బర్ల బాబురావు పూర్తి స్థాయిలో తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోయడం జరిగింది. అదేవిధంగా ఇష్టారీతిన మద్యం షాపులో నేషనల్ హైవేకి సమీపంలో, దాంతోపాటు గుడి బడి తేడా లేకుండా కేవలం డబ్బుల కోసమే ఈ దుకాణాలను ఎలా ప్రకటించారనే విషయం మీద కూడా గతంలో ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు ఇదే విషయాన్ని కేవలం డబ్బుల కోసమే ఈ రకమైన పనులు చేస్తున్నారు టీడీపీలో ఉంటూ, దీనికి సంబంధించి పార్టీకి ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని కూడా ఆరోపించడం జరిగింది. మొత్తానికైతే టీడీపీలోనే ఇది వర్గపోరు అనుకోవచ్చు. మరోవైపు రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ బర్ల బాబురావు తీవ్ర స్థాయిలో అయితే ఆరోపణలు చేయడం జరిగింది. శ్రీను. రైట్, థ్యాంక్ యూ హరీష్.